హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా డెలిషియస్గా ఉండే చాక్లెట్ కోవా బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్కి ఈ చాక్లెట్ కోవా బర్ఫీని తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. మీరు ఇంట్లోనే చేసి పెట్టారని అనుకోరు, ఖచ్చితంగా స్వీట్ షాప్లో తెచ్చారని అనుకుంటారు. చాక్లెట్ కోవా బర్ఫీ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా పచ్చికోవాని ఇలాంటి ప్యాకెట్లు 3 ప్యాకెట్లు తీసుకుని చేస్తున్నానండి. 3 ప్యాకెట్లు కలిపి 600 గ్రాముల కోవా ఉంటుంది. ఇప్పుడు బర్ఫీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న మూకుడిని పెట్టుకుని దగ్గర 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి ఈ విధంగా చిక్కబడి కోవా అంతా దగ్గరికి రావడానికి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఈ క్వాంటిటీలో ఉన్న కోవాని సగం కోవాని ఒక కప్లోకి తీసుకుని సపరేట్గా పక్కకు ఉంచండి. ఇప్పుడు ఈ మిగతా సగంలో చాక్లెట్ పౌడర్ని ఒక టీ స్పూన్ సరిపోతుందండి. 1 టీ స్పూన్ చాక్లెట్ పౌడర్ని వేసి ఆ కోవాలోకి పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు కలవకపోతుంటే కనుక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోండి, ఈజీగా కలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత మనము ఏదైనా ఒక మౌల్డ్లోకి తీసుకుని గాజు దాంట్లోకి కానీ, లేదంటే మీకు కేక్ చేసుకునే టిన్స్ ఉంటాయి కదా, దాంట్లోకైనా కూడా తీసుకోండి, లేదా స్టీల్ కంచంలోకో ప్లేట్లోకైనా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక లేయర్ అంతా కూడా చాక్లెట్ కలిపిన కోవాని వేసేసుకోండి. దీనిపైన మనం ఏ ఫ్లేవరు కలపకుండా ఉంచాం కదా, ఆ కోవాని వేసేసుకోండి. వేసేసుకుని ఈ విధంగా అది సెట్ అయ్యే విధంగా మీరు ఇలా సెట్ చేసేసుకోండి. చక్కగా మనకి ముక్కలు కోసేటప్పుడు చక్కగా లేయర్ లాగా స్వీట్ వచ్చేస్తుంది. ఇలా వేసేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారి గట్టిగా సెట్ అయ్యేంత వరకు అలా వదిలేయండి. సుమారు 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటుంది. దీన్ని టర్న్ చేసేసుకుని మనం వీటిని మనకి నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గాజు దాంట్లోకి తీసుకున్నానండి, అడుగున బటర్ పేపర్ వేసేసి తీసుకున్నాను. మీకు నెయ్యి రాసేసి తీసుకున్నా కూడా ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. కాకపోతే పూర్తిగా చల్లారి అది పూర్తిగా సెట్ అవ్వనివ్వాలి. దీనిపైన నేను సిల్వర్ లీఫ్ని అంటిస్తున్నానండి, స్వీట్ షాప్లో ఉండే విధంగా కనిపించాలని. మీ దగ్గర లేకపోతే ఇదేం వాడాల్సిన అవసరం లేదు. ఇలా తీసేసుకున్నాక మనకి నచ్చిన విధంగా ఇలా పీసెస్ని కట్ చేసుకుని తీసుకుంటే మనకి చాక్లెట్ కోవా బర్ఫీ అనేది అచ్చంగా స్వీట్ షాప్లో టేస్ట్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఎలా ఉంటుందో అలాగే ఇంట్లో తయారైపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో కానీ ఈ చాక్లెట్ కోవా బర్ఫీని ట్రై చేశారంటే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఎప్పుడైనా స్పెషల్గా టేస్టీగా సింపుల్గా డెలిషియస్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ స్వీట్ ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది, స్పెషల్గా కూడా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.